ఇది చూసారా, వైట్ రోజ్ అనుకుంటున్నారేమో, ఇది రోజ్ కాదు, ఇది అక్టోబర్ మ్యాజిక్ షీషీ కెమేలియా శశాంక్వ అంటారు ఈ చెట్టుని. చూడండి ఎంత బాగుందో. ఇవి అక్టోబర్ నవంబర్ ఫాల్ సీజన్లో పూస్తాయి, డిపెండింగ్ ఆన్ ద టెంపరేచర్ అన్నమాట. కూల్ టెంపరేచర్స్ ఉంటే మంచిగా పూస్తాయి. సో ఇవన్నీ చూడండి ఎన్ని ఫ్లవర్స్ కింద పడిపోయాయి. చాలా హార్డీ ప్లాంట్ ఇది, కాకపోతే వెరీ స్లో గ్రోయింగ్. ఇది ఆల్మోస్ట్ 6 to 7 feet చెట్టు అయింది. ఇప్పుడు అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం చెట్టు నిండా పూస్తున్నాయి అంటే ఇయరే. చాలా మెల్లిగా పేషెన్స్ చాలా ఉండాలి ఈ కెమేలియా చెట్లను పెంచాలి అంటే. చూడండి లోపల కూడా ఎన్ని ఉన్నాయో. చాలా బాగుంటాయి ఇవి. కరెక్ట్ మనకి కార్తీక మాసానికి సూపర్గా ఉంటాయి అన్నమాట ఇవి. ఇంకా యూఎస్లో ఏ పువ్వులు పూయనప్పుడు ఈ పువ్వులు మనకి కార్తీక మాసానికి మంచిగా పనిచేస్తాయి. కెమేలియా ఇది 8A జోన్ అండి. 8A జోన్లో చాలా బాగా పూస్తాయి ఇవి, కాకపోతే వెరీ స్లో గ్రోయింగ్. ఈ గ్రీన్స్ అన్నీ కూడా నా బిజినెస్ పర్పస్ కోసం పెట్టుకున్నాను నేను యాక్చువల్గా ఈ చెట్టు. అందుకని ఎక్కడ పడితే అక్కడ కటింగ్స్ ఉంటాయన్నమాట కొమ్మలకి. చూడండి నేను కట్ చేసేసుకుంటాను. చూడండి ఇవి లాస్ట్ ఇయర్ కట్ చేసిన ఆల్మోస్ట్ అన్ని కటింగ్సే ఉంటాయి స్టెమ్స్కి. చూడండి కానీ ఇది రోజెస్ లానే ఒక్క రోజే ఉంటుందన్నమాట ఫ్లవర్. జస్ట్ ఇంక ఇవాళ సాయంత్రం పెట్టామంటే పొద్దున తీయాల్సిందే దేవుడికి. కానీ ఇవి నా ఫేవరెట్. మా ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 10 కెమేలియాస్ కంటే ఎక్కువే ఉన్నట్టున్నాయి. కార్తీక మాసం కదా, మంచిగా వైట్ ఫ్లవర్స్ నాకు శివుడికి పెట్టడం ఇష్టము, అందుకని ఎక్కువ వైట్ పెట్టాను చెట్లు. ఇవి కెమేలియా అక్టోబర్ మ్యాజిక్ షీషీ అంటారు దీన్ని. ఇంకా మిగతావి పింక్ పెట్టాను. చూడండి ఎంత బాగుందో. ఇవేంటంటే మంచిగా కొమ్మకు వచ్చేస్తాయి, అంటే ఇట్లా దీనికి ఇంకా కాడ ఏమి ఉండదు, జస్ట్ స్టెమ్కి వచ్చేస్తాయి అన్నమాట ఫ్లవర్స్. చూపిస్తాను అండి, చూడండి ఇది ఇంకా దీనికి కాడ ఏమి ఉండదు, జస్ట్ స్టెమ్కి వచ్చేస్తుంది అన్నమాట. చాలా ఫ్లవర్స్ పడిపోయాయి, చాలా కోసాను. రోజుకి ఆల్మోస్ట్ ఒక 40-50 కోసిన ఫ్లవర్స్ ఇంకా కూడా కింద పడిపోయాయి. ఇదేం లేదు, ఒక్కసారి వర్షం వచ్చింది అంటే మొత్తం పెటల్స్ అన్నీ కింద పడిపోతాయి. ఇది అక్టోబర్ మ్యాజిక్ షీషీ కెమేలియా శశాంక్వ. ఓకే, ఇది అప్డేట్ ఆన్ కెమేలియా అండి. ఆల్ రైట్, థ్యాంక్ యూ.